ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు చాలామంది మీ పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా మంచి మాట ఉందని చాలామంది అడుగుతున్నారు. స్నేహితులు కూడా అడుగుతున్నారు. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనము చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనముని ఒకసారి మనము చదువుకున్నట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు తానంటకుండా కాపాడుకొనుటయే దేవుని ఎదుట భక్తి. నా దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈరోజు నా దేవుని నేను భక్తి ఏ విధముగా చేయాలని నా దేవుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే, ముందుగా ఒక మాట, దిక్కులేని అనాథ పిల్లలను, ఏదైతే ఎవరూ లేకుండా ఆహారముతో అలమటించిపోతున్న, మనము రోజు వెళుతూ ఉండంగా ప్రయాణాల్లో రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లోను మనకి చింపురు జుట్టేసుకొని అమ్మ ఆకలి, అయ్యా ఆకలి అని అడుక్కుంటూ కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలు కనిపిస్తారు కదా. పొద్దున్నే లెగవంగానే ఆకలితో అలమటిస్తూ ఎవరైనా సహాయము చేస్తారా, ఎవరైనా వచ్చి నా ఆకలి తీరుస్తారని చిన్న చిన్న బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని, దిక్కులేని పిల్లలు, అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే వారికి అన్నము పెట్టి మనము చెయ్యగలిగిన సహాయాన్ని మనము చెయ్యటమే నా దేవుని ఎదుట భక్తి. ఏంటయ్యా అంటే, వారి ఇబ్బందులలో వాడికి ఏదైనా అవసరం ఉందేమో, వాడికి వస్త్రం అనేది అవసరం ఉందేమో, వాడికి మంచినీళ్ళు అవసరం ఉందేమో, అలాంటి అవసరతను తీర్చి మరలా దేవుని దగ్గర నిలబెట్టటమే నా దేవుని ఎదుట భక్తి. ఇలా నడుచుకుంటూ నీవు నేను మందిరానికి వెళుతుండగా అలాంటి బిడ్డే నీకు ఎదురైతే, నీవు మొదట మందిరానికి రాకుండా అలాంటి బిడ్డను నీ దగ్గరకు నీవు తీసుకొని వాడికి కావలసిన సహాయాన్ని చేసి, నన్ను నా దేవుడు చెయ్యమన్నాడ్రా అని చెప్పి నీవు అలా చెబితే అది నా దేవుని ఎదుట భక్తి. నా దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏం చెప్పాడయ్యా అంటే, నా దేవుడు నాకు ఇహలోక మాలిన్యము అంటకుండా నన్ను నేను కాపాడుకొనుటయే భక్తి అని నా దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడంటే, నన్ను పాపము చేయొద్దు అంటున్నాడు. నన్ను ఇంకేం చేయొద్దు అంటున్నాడంటే, నీవు ఏ చెడ్డ కార్యము నీవు చేయొద్దు అంటున్నాడు. నీ చేతులతో మంచి పనులు చేయాలని చెబుతున్నాడు. నా దేవుని వాక్యం ఏం చెబుతుందా అంటే, నేను బ్రతికినంత కాలములో నేను మరలా చనిపోయేంత వరకు ఎలా ఉండాలయ్యా అంటే, పరిశుద్ధతగా నీతిగా బ్రతకాలి. నా దేవుని పరిశుద్ధ గ్రంథములో మంచి లేదని ఎవరంటారు ప్రియమైన వాళ్ళారా? ముత్యాల కంటే కూడా చాలా గొప్పనైన మాటలు, మన జీవితాలను కట్టుకునే మాటలు నా పరిశుద్ధ గ్రంథములో నా చేతుల్లో ఈరోజు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా.